ఆ మాత్రం ఎకరమో 2 ఎకరాలో ఉన్నటువంటి భూములను ఇవాళ 20 లక్షలకు 30 లక్షలకు ఉంచుకొని ఇవాళ రైతుల కళ్ళలో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మా భూములు గుంజుకోకండి అని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే వందల మంది పోలీసులతో రెవెన్యూ ఉద్యోగులు మిడతల దండి మీద ఓ తోడలు లెక్క పడి వాళ్ళు ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తున్నారు. బీ కేర్ఫుల్ రేవంత్ రెడ్డి గారు. మీరు కనుక ఇవాళ ఆల్రెడీ శ్రీశైలం రోడ్డు కావచ్చు, నాగార్జున రోడ్డు కావచ్చు, దాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేసుకోండి తప్ప మళ్ళా కొత్త రోడ్డు పేరిట 1900 కుటుంబాల భూముల్ని గుంజుకొని వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీగా చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేం. ఆ రైతుల పక్షం తప్పకుండా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మళ్ళీ ఒక 16,000 ఎకరాల కోసం ఏదైతే ప్లాన్ చేస్తుందో వాళ్ళకు సరైన ధర కనుక ఇవ్వకపోతే వాళ్ళ భూములు గుంజుకోవద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఒకవేళ తీసుకునే పరిస్థితి వస్తే వాళ్ళకు రూపాయి తక్కువ కాకుండా అక్కడ ప్రాక్టికల్ రేట్ కోసం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఇదేం ప్రజల కోసం తీసుకున్నారు భూమి కాదు. ఇదేమన్నా స్కూళ్ళ కోసమో కాలేజీల కోసం తీసుకున్న రోడ్డు కాదు, రియల్ ఎస్టేట్ కోసం తీసుకున్న భూములు కాబట్టి వాళ్ళ భూములు గుంజుకునే అధికారం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా కట్టే ఇండ్ల కోసం 330 ఫీట్లతో రోడ్డు కూడా అది రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నారు కాబట్టి ఇది సమాజ హితం కోసం కాదు కాబట్టి రైతాంగాన్ని ఇబ్బంది పడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రైతులకు కూడా పూర్తిగా అండగా ఉంటామని ఆ 9 గ్రామాల ప్రజానీకానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. సంవత్సరం గడుపుతున్న సందర్భంలో ఓ హైడ్రాపేట వేలాది మంది పేదల ఇల్లు కూల్చివేసి పేదలకు కంటి మీద కొడుకునేటట్టు చేసింది. మూసి ప్రక్షాళనపేట వేలాది మంది కుటుంబాలకు కంటి మీద కునుకు లేకుండా చేసి చివరికి 50,000 లక్ష రూపాయలు పెట్టి కోట్లలో చేలు తెచ్చుకునే పరిస్థితికి ఇవాళ తినలేపింది రేవంత్ రెడ్డి. లగిచెర్లలో ఆయన గెలిపిస్తే నాకుడై మాకు అభివృద్ధి చేస్తానని చెప్పి ఆశపడ్డ కొడంగల్ రైతాంగానికి మా రైతుల భూములు గుంజుకోవద్దని చెప్పి ఉద్యమం చేస్తే సంఖ్యలు వేసి ఇవాళ టెర్రరిస్ట్ లాగా 3rd డిగ్రీ ప్రయోగించి కేసులు పెట్టి జైలు పాలు చేసింది. ఇవాళ మళ్ళీ రంగారెడ్డి జిల్లాలో కొత్త నగరం పేరిట తన ప్రతిష్ట కోసం తన పేరు కోసం ఒక కొత్త నగరాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి 30,000 ఎకరాలతో ఇవాళ ఏ ముచ్చలలో అయితే ఫార్మాసిటీ కోసం సేకరించబడ్డ భూమి ఉందో దానికి అదనంగా ఇంకో 16,000 సేకరించి కొత్త నగరం నిర్మిస్తా అని చెప్పాలి. సరే, నిర్మించుకుంటే మాకేం బాధ లేదు. కానీ గుంజుకున్న భూములకు అక్కడ ఏ ధర అయితే ఉందో ఆ ధర ఇవ్వాలి తప్ప అక్కడ 2 కోట్లు 3 కోట్లు ఉంటే 8 లక్షలు 10 లక్షలు ఇస్తా అంటే నీ అబ్బా జాగిరి కాదు రేవంత్ రెడ్డి. రియల్ ఎస్టేట్ బ్రోకర్గిరి కోసం నీకు ఇవ్వలేదు. వాళ్ళకు నిజమైన ధర ఇచ్చి భూమి తీసుకోవాలి తప్ప దానికంటే తక్కువ తీసుకుంటే భారతీయ జనతా పార్టీ ఊరుకోదని చెప్పి హెచ్చరిస్తాను. దానికోసం ఇప్పటికే అక్కడ ఫార్మాసిటీ కోసం ఒక రోడ్ ఆల్రెడీ నాగార్జున సాగర్ రోడ్డు 200 ఫీట్తో నిర్మించబడి ఉంది. ఇంకొక రోడ్డు 200 ఫీట్లతో మనకు శ్రీశైలం రోడ్డు ఉన్నది. ఈ నాగార్జున సాగర్ రోడ్డు కావచ్చు, శ్రీశైలం రోడ్డు కావచ్చు, ఈ రెండింటిని కలిపే నుండి రోడ్డు కూడా నిర్మాణం అయింది 200 ఫీట్తో. అక్కడ మళ్ళొక రోడ్డు ఉండాల్సిన అక్కడ లేదు. కానీ ఇక్కడ 330 ఫీట్లతోటి 9 గ్రామాలు కొంగర కాలం నుంచి మొదలుపెట్టి మీర్కాలపేట వరకు అందరు కూడా చిన్న రైతులు, పాపం బలహీన వర్గాలకు సంబంధించిన రైతులు. అక్కడ 1 ఎకరం విలువ ఇప్పటికే రింగ్ రోడ్డు పేరిట పోయింది. ఇప్పటికే కలెక్టరేట్ల పేరిట భూములు గుంజుకున్నారు. ఈ రంగం ఆరంభం అన్ని రంగాల్లో భారతీయ జనతా పార్టీగా ఇప్పటిగా ఈ రాష్ట్ర ప్రజలతో కలిసి మనకు అండగా ఉండేది కాకుండా అనేక వర్గాల ప్రజలు మనకు పాల్గొని ఈ ప్రభుత్వానికి నిరసన చెప్పాలని బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది కాబట్టి ఆ సభను సక్సెస్ చేయాలని చెప్పి కోరుతాం. అంతేకాకుండా ఇవాళ కిషన్ రెడ్డి గారి కత్రిహావకంలో 3 గంటలకు ప్రభుత్వాలు ఏ గ్యారంటీ ఇచ్చింది, ఏ హామీలు ఇచ్చింది, అవి ఎట్లా విఫలం జరిగిందో మరొకసారి వాళ్ళ సంబరాలకు వాస్తవం తెలియజేసే బాధ్యతలో భాగంగా
భారతీయ జనతా పార్టీ నియోజకవర్గాల వారిగా ప్రజలతో ముచ్చరించడం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం,